మనది అత్యుత్తమైన మానవ జన్మ. మన మానవ జన్మలో మనకి ఆయుష్ అత్యల్పం. మనకన్నా అత్యల్పమైన ఆయుష్ కలిగిన పశుపక్షాదులు మనతో ప్రయాణించేటువంటి సహాయకారులు కోకొల్లలు. వాటిలో మనకు జీవితాన్ని ఉన్నతపరిచే విషయాలు, సహాయకారులు ఎన్నో ఉంటాయి. అటువంటి వాటిని మనము మర్చిపోవడం చాలా చాలా కష్టం. అటువంటి వాటిని ఏదో ఒక విధంగా వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ ఒక తీపి గుర్తుగా మిగుల్చుకుంటాం. అలాంటి కోవకు చెందినదే ఈ వీడియో. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం పులిచెర్ల గ్రామంలోని శ్రీ హెచ్ఆర్ రాజశేఖర్ దీక్షితులు గారు తాను ప్రయాణం చేసిన, తనకు అత్యుత్తమైన సేవలు అందించిన, తన అభివృద్ధికి సహాయకారంగా ఉండినటువంటి వాహనానికి ప్రాధాన్యత ఇచ్చారు. మీరు వారి మాటలు వినండి. నమస్కారం అండి. నా పేరు హెచ్ఎన్ రాజశేఖర్ దీక్షితులు, పులిచెర్ల మండలం, చిత్తూరు డిస్టిక్. నేను పులిచెర్ల నందు అర్చకత్వం, పురోహితము ఆచరిస్తూ ఉన్నాను. అలాగే కొంతకాలం వెనక నేను ఈ టాటో నానో కారుని సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేసినాను. ఈ కారుతో బెంగళూరు, తమిళనాడు, తిరుపతి, మదనపల్లి ఇటువైపు అంతా కూడా రాత్రి 10 గంటలు, 1 గంట మధ్యలో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు చాలా వరకు సహకరించింది నానో కారు. అలాగే ఈ కార్ మైలేజ్ కూడా నాకు 23 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తున్నది. ఇది దాదాపు నాకు 7 సంవత్సరాలు సర్వీస్లో ఉండింది. ఇప్పుడు బోర్కు వచ్చి ఇంజన్ ప్రాబ్లం అయింది కాబట్టి ఇంజన్ని షోరూంలో అడిగితే వాళ్ళు దాన్ని సరిచేయలేము అన్నారు. కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇంక మరి ఈ కార్ని ఎలాగే పెట్టుకుని ఉంటే ఎలా అని చెప్పింది. వాళ్ళు స్క్రాప్కి ఏమని చెప్పినారు. కానీ నా మనసు ఎందుకో దానికి అనుకూలించలేదు. చాలా బాధపడుతూ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే, నా కారు ఇంతవరకు నాకు సేవ్ చేసింది కాబట్టి దాదాపు 1 కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదించుకున్నాను. ఇటువంటి కార్ని స్క్రాప్ చేయడము మనసుకు రాక ఒక క్రేన్ సహాయంతో నా ఇంటిపైనే ఈ కార్ని నిలబెట్టుకున్నాను. కాబట్టి టాటో నానో కార్కి ఆ సంస్థ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇది నా ఎల్లవేళ నాతో కూడానే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి.